నాకు మీ ఇద్దరి సంగతి తెలిసిపోయిందండోయ్ పరశురాం గారు. మొన్న రెస్టారెంట్ లో కృష్ణవేణిని మీరు పెళ్లి చేసుకుంటారని చెప్పిన సంగతి మా అందరికీ తెలుసుగా. లేదండి, తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. మరి మీతో రెస్టారెంట్కి ఎందుకు వచ్చింది? నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి వచ్చింది. తన వంశీ గారిని మర్చిపోలేనంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది. నీ చెప్పిన మాటల్లో ఒక్కటైనా కలిసిందా? అంటే అప్పుడప్పుడు లిప్ రీడింగ్ తప్పొస్తుందన్నమాట, మనం పట్టించుకోకూడదన్నమాట. తన మనసు తెలుసుకోకుండా నేను పెళ్లి ప్రపోజల్ పెట్టినందుకు తను చాలా బాధపడింది. తనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను కృష్ణవేణికి ఫ్రెండ్గానే ఉండదలుచుకున్నాను.